తల్లులకు చెప్తున్నాను, మీ కోడళ్ళు గాని కూతుర్లు గాని ఉంటే వాళ్ళని సీరియల్స్ దగ్గర పెట్టకుండా వాటిల్లో కూడా మంచి ఉంటాయి. భాగవతం, మహనీయుల యొక్క చాగంటి వాళ్ళు, గొప్ప వాళ్ళ మహనీయుల యొక్క ఉపన్యాసాలు, అలాంటి వాటి దగ్గర వాళ్ళని పెడితే ఆ యొక్క భావాల బిడ్డలకి పడతాయి అన్నమాట. ఎందుకంటే గర్భస్థ శిశువుకి అవన్నీ వస్తాయి. మీరు ఈ సీరియల్స్ దగ్గర పెట్టే అక్కడ ఉన్నటువంటి రాగద్వేషాదులు అవే పడతాయి తప్ప వారికి సంస్కారవంతులు కావాలంటే. కేవలం ఒక తల్లిగానే కాకుండా తన బిడ్డలకు ఆధ్యాత్మిక పదంలో నడిపించిన గురువుగా భారతీయ సంస్కృతిలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆడవాళ్ళకి వచ్చిన రోగం ఏంటి? ఆ రోగం అంటే భవరోగం. భవరోగం అంటే పుట్టటం సావడం. ఇది ఒక రోగం అన్నమాట. ఇది అందరికీ కానీ అందరూ ఈ యొక్క రోగాల నుండి నివృత్తులు కావాలి, ఆధ్యాత్మిక పరమానంద ప్రాప్తి పొందాలి కదా. వీళ్ళకి బ్రహ్మ విద్య అధికారం కలదు అని అనేక ఉదాహరణలతో గాడ్గి, సులభ, మైత్రేయి వీళ్ళందరూ కూడా పూర్వం ఋషి వీళ్ళందరూ కూడా మరి స్త్రీలుగానే ఉన్నారు. ఓం నారాయణ, ఆదినారాయణ. గురుబంధువులందరికీ నమస్కారం. శ్రీ తెలుగు డివైన్ ట్రావెల్ ఛానల్కి స్వాగతం. మదాలస బ్రహ్మజ్ఞానాన్ని బోధించిన ఆదర్శమాత. భారతీయ పురాణాలలో మదాలస అత్యంత విదూషిమణిగా, యోగినిగా ప్రసిద్ధి చెందింది. ఈమె గంధర్వరాజైన విశ్వవసు కుమార్తె. మదాలస భర్త పేరు ఋతుధ్వజుడు. ఈయనకు కువలయాశ్వుడు అనే మరో పేరు కూడా ఉంది. ఈయన శత్రుజిత్తు మహారాజు కుమార్. మదాలసకు మొత్తం 4 కుమారులు. వారి పేర్లు విక్రాంతుడు, సబాహుడు, శత్రుమర్దనుడు, అలర్కుడు. మదాలస తన పిల్లలకు ఉయ్యాల ఊపుతూనే జోలపాట ద్వారా పరమార్థాన్ని బోధించేది. మొదటి 3 కుమారులకు ఆమె చేసిన బోధనల సారాంశం ఏమిటంటే, బిడ్డ, నువ్వు ఈ శరీరం కాదు. ఈ శరీరం పంచభూతాలతో తయారైంది. దీనికి వచ్చే కష్టసుఖాలు నీకు సంబంధించినవి కావు. నీవు పరిశుద్ధుడవు, శుద్ధోసి, జ్ఞానస్వరూపుడవు, బుద్ధోసి, మచ్చలేని వాడువు, నిరంజనోసి. ఈ ప్రాపంచిక మాయలో పడి నీ నిజస్వరూపాన్ని మర్చిపోకు. రాజభోగాలు తాత్కాలికమని, ఆత్మసాక్షాత్కారమే శాశ్వతమని ఆమె బోధించింది. ఆమె బోధనల ప్రభావంతో మొదటి 3 కుమారులు రాజ్యాన్ని త్యజించి సన్యాసులుగా మారిపోయారు. 4వ కుమారుడైన అలర్కుడికి రాజ్యాన్ని పాలించాలని భర్త కోరగా మదాలస అతనికి 2 రకాల బోధనలు చేసింది. ఒక రాజుగా ప్రజలను ఎలా రక్షించాలో, ధర్మాన్ని ఎలా నిలబెట్టాలో నేర్పింది. ఒకవేళ రాజ్యాన్ని పాలించేటప్పుడు ఎప్పుడైనా మనశ్శాంతి కోల్పోతే లేదా కష్టం వస్తే చదువుకోవాలని ఒక ఉంగరంలో జ్ఞానబోధ రాసి ఇచ్చింది. అది తర్వాతి కాలంలో అలర్కుడు దత్తాత్రేయుడిని ఆశ్రయించి జ్ఞానిగా మారడానికి ఉపయోగపడింది. మదాలస కేవలం ఒక తల్లిగానే కాకుండా తన బిడ్డలకు ఆధ్యాత్మిక పదంలో నడిపించిన గురువుగా భారతీయ సంస్కృతిలో చిరస్థాయిగా నిలిచిపోయింది. మదాలస పాడిన ఆ తత్వగీతాన్ని దత్తపీఠాధిపతి శ్రీ మాతా అనంతానందగిరి గారు ఎంతో అద్భుతంగా పాడారు. మీరు విని తరించండి. వాగర్థావ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతపితౌ వందే పార్వతీ పరమేశ్వరో కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీవ్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓంకారతత్సంగం సచ్చిదానంద విగ్రహం నమామి సద్గురుం దేవం విద్యానందయతీశ్వరం. ఓం రాం దత్తాత్రేయాయ నమః. ఓం సర్వాధ్యక్ష సర్వేశ్వరునికి నమస్కరిస్తూ ఆంధ్రదేశోద్ధారక మహి సద్గురు శ్రీ మలయాళ స్వామి వారికి అస్మత్ గురుదేవులకు నమస్కరిస్తూ, దివ్యాత్మస్వరూపులారా, మలయాళ స్వామి వారు వారి యొక్క జన్మ స్త్రీలని, శూద్రుల్ని గుర్తింప చేయటానికి వచ్చినటువంటి
అవతారమే. మహనీయులందరూ కూడా వాళ్ళ అవతారం మనలాగా జన్మ తీసుకున్న వాళ్ళు కాదు. వాళ్ళు ఏ కార్యం చేయాలో ఆ కార్యానికి వచ్చినటువంటి వాళ్ళ యొక్క శరీరాలు. అయితే స్త్రీల కోసం మలయాళ స్వామి చాలా ప్రయత్నం చేశారు. అప్పట్లో గురుదేవులు చాలా పద్ధతులు ఉండేవి. బ్రాహ్మణులు ఎక్కువ కొన్ని నియమాలు ఉండేవి. వీళ్ళు ప్రణవాన్ని ఉచ్చరించకూడదు, ఇటువంటి కఠినమైనటువంటి నియమాలు ఉన్నది. అది ఉచ్చరించవద్దు, ఏవి వినకూడదు, అటువంటిది ఉండేది. వాటిని అన్నింటినీ ఖండిస్తూ మలయాళ స్వామి గారు స్త్రీలకి బ్రహ్మ విద్య అధికారం కలదు అని అనేక ఉదాహరణలతో గార్గి, సులభ, మైత్రేయి వీళ్ళందరూ కూడా పూర్వం ఋషి వీళ్ళందరూ కూడా మరి స్త్రీలుగానే ఉన్నారు. మరి ఒక రోగం వస్తే అందరికీ ఔషధం ఒకటే కదా, అట్లాగే మరి మగవాళ్ళకి వచ్చిన ఆడవాళ్ళకి వచ్చిన రోగం ఏంటి? ఆ రోగం అంటే భవరోగం. భవరోగం అంటే పుట్టడం సావడం. ఇది ఒక రోగం అన్నమాట. ఇది అందరికీ అందరూ ఈ యొక్క రోగాల నుండి నివృత్తులు కావాలి, ఆధ్యాత్మిక పరమానంద ప్రాప్తి పొందాలి కదా. ఈ భవరోగం నుండి తరించాలంటే స్త్రీలకు కూడా ఇది ఉండాలి కదా అని అనేక ఉదాహరణలతో చెప్తూ, అందులో స్త్రీలు మరి తల్లులు పిల్లలు పట్ల స్త్రీలు ఏ విధంగా ఉండాలో అని ఉదాహరణ చెప్తూ మరి మదాలస అని ఉదాహరణగా చెప్పేవారు. మదాలస తన యొక్క బిడ్డల్ని ఋతుద్రుడనే భర్తకి ఫస్ట్ ఆమె పర్మిషన్ తీసుకుంటుంది. నాకు పుట్టబోయే పిల్లలందరూ కూడా నా పర్మిషన్, నా యొక్క అనుజ్ఞతోనే వాళ్ళు పెరగాలని అట్లాగే అంటారు. అయితే మదాలస కూడా గృహస్థులుగా చేసింది, సన్యాసులుగా కూడా చేసింది. వాళ్ళు గృహస్థులుగా ఉన్న వాళ్ళు గొప్పవారుగానే ఉన్నారు, సన్యాసులుగా ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఆమె బోధించినటువంటి బోధ వాళ్ళని సంసారంలో నీటిని తామరాకు మీద నీటి బిందులా ఉండే మనస్తత్వాన్ని ఆమె బోధ చేసింది. ఎట్లా ఉగ్గుపాలకు ఆ విధంగా చేసింది అనమాట. వాళ్ళు గృహస్థులు జనక మహారాజు ఏ విధంగా మరి ఉన్నా కూడా రాజ్య పరిపాలన చేస్తున్నా కూడా ఏమి పట్టించుకోక, ఎందుకంటే వాళ్ళు బాహ్యంగా కార్యకలాపాలు చేస్తారు కానీ మానసికంగా వాళ్ళు దానిలో అటాచ్మెంట్ లేదు, డిటాచ్మెంటే ఉంటుంది. వాళ్ళ దృష్టి అంతా కూడా పరమాత్మ దగ్గర. ఆ విధంగా ఈ మదాలస బిడ్డలకి ఉగ్గుపాలతో వేదాంతాన్ని బోధిస్తుంది అన్నమాట. శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి సంసాయ పరివర్జితోసి సంసార స్వప్న త్యజమోహ నిద్ర మదాలసవాక్య వాచ పుత్రం చో చో శుద్ధుడవు బుద్ధుడవు జ్యోతిస్వరూపుడవు బద్ధుడవు కావు ప్రకృతికి నిబద్ధుడవు నీవు సంసారమిది దీర్ఘ స్వప్నమని మలమూత్ర కొంపలకు మరలి రాకమ్మా నా కడుపును పుట్టినాక మళ్ళీ పుట్టొద్దు. యజ్ఞత్వాన్ని అనివర్తంటే తత్కామ పరమమ్మ. ఆ యొక్క స్త్రీ పొందినాక మళ్ళీ రావాల్సినటువంటి పని ఉండదు అనమాట. అటువంటి మరి ఉగ్గుపాలతో ఆమె బిడ్డలకి నువ్వు నాలో ఫలాని నీకు నామధేయాలు ఇవి ఫలాని మనం అనుకుంటాం, ఫలాని దేహం నా పేరుది, ఇవి కాదు, నువ్వెవరు? శుద్ధుడవు బుద్ధుడవు జ్యోతిస్వరూపమైనటువంటి పరమాత్మ అని ఈ విధంగా ఉగ్గుపాలతో ఆమె వేదాంతాన్ని మరి ఆ బిడ్డలకి చెప్పటం బట్టి వాళ్ళు తర్వాత ఆ విధమైనటువంటి భావంతో, అందుకనే గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు మరి ప్రహ్లాదుడు కూడా చూడండి, ఆయన నారద మహర్షి వచ్చి చెప్పినప్పుడు ఎందుకంటే తల్లులకు చెప్తున్నాను, మీ కోడళ్ళు గాని కూతుర్లు గాని ఉంటే వాళ్ళని సీరియల్స్ దగ్గర పెట్టకుండా వాటిల్లో కూడా మంచి ఉంటాయి. భాగవతం, మహనీయుల యొక్క చాగంటి వారి గొప్ప వాళ్ళ మహనీయుల యొక్క ఉపన్యాసాలు, అలాంటి వాటి దగ్గర వాళ్ళని పెడితే ఆ యొక్క భావాల బిడ్డలకి పడతాయి అన్నమాట. ఎందుకంటే గర్భస్థ శిశువుకి అవన్నీ వస్తాయి.
మీరు ఈ సీరియల్స్ దగ్గర పెట్టే అక్కడ ఉన్నటువంటి రాగద్వేషాదులు అవే పడతాయి తప్ప వారికి సంస్కారవంతులు కావాలంటే, ఆ విధమైనటువంటి సంస్కారవంతుల్ని చేయాలంటే తల్లి యొక్క బాధ్యత ఎక్కువ ఉంటుంది కనుక తల్లులైనటువంటి వాళ్ళు బిడ్డల దగ్గర మంచి సంస్కారవంతులుగా చేసి భావి భవిష్యత్తు, ఎందుకంటే ఈ భవిష్యత్తు అంతా పిల్లల దగ్గరే ఉంటుంది అనమాట. మన యొక్క భారతదేశంలో పుట్టడమే ఎన్నో జన్మల పుణ్యం. మన భారతదేశం యొక్క అంత పవిత్రమైనటువంటి భారతదేశానికి మనం మన బిడ్డల్ని తయారు చేసి మన యొక్క ధర్మం కోసం వాళ్ళని పాటుపడేలాగా, ధర్మో రక్షతి రక్షిత అన్నట్టుగా వాళ్ళు నా ధర్మం కోసం నేను ఎంతైనా చేయగలను అన్నటువంటి సద్భావాలతో ఉండేలాగా చేయాలి. అటువంటి సద్బుద్ధిని మరి అందరి సద్గురువులు ప్రసాదించాలని ఆశిస్తూ, ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.